ఇప్పుడు మీరు వేరే వాళ్ళకేమైనా చెప్పాలంటే వాళ్ళు వినట్లేదా? అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకటి చెప్తున్నారంటే మీరు 100% నమ్మి చెప్తున్నారు. కానీ వినేవాళ్ళు గూడా వాళ్ళు 100% ఒకటి నమ్మి ఉంటుంది గదా! సో, మీరు ఇప్పుడేంటంటే మీ 100% వాళ్ళ 100% రెండిట్లా కాన్ఫ్లిక్ట్ అవుతా ఉంటాయి. సో, బేసిక్‌గా ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత అనుకుంటున్నారో చెప్పేది కరెక్ట్ అని, వేరే వాళ్ళు గూడా వాళ్ళు చెప్పేది గూడా అంతే కరెక్ట్ అని అనుకుంటారు. సో, బేసిక్‌గా ఏంటంటే వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, మీరు గూడా చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో, గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే వేరే వాళ్ళు వినట్లేదని చెప్పి గొడవలు చేయటం అలా గాదు. జస్ట్ ఏంటంటే అర్థం చేసుకోండి. వాళ్ళ ఒపీనియన్ గూడా మ్యాటరే. సో, జస్ట్ ఒకసారి విందాం. వాళ్ళేం చెప్తున్నారో వినిన తర్వాత అప్పుడు మనం గూడా చెప్తామంటే చాలా వరకు మ్యాటర్స్ సాల్వ్ అయిపోతాయి. అయితే నేను ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒక బుక్‌లో చదివాను. ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆల్‌మోస్ట్ ఆది మానవుల టైప్ వాళ్ళ దగ్గరికెళ్తారు. అంటే ఆల్‌మోస్ట్ వెస్టర్న్ సివిలైజేషన్‌తో ఎక్కువ టచ్ లేని వాళ్ళ దగ్గరికెళ్తారు. అయితే వాళ్ళు పరిగెట్టేటప్పుడు వీళ్ళు స్పీడ్ కొంచెం మెజర్ చేశారు. కొలిచారు. అయితే వాళ్ళకి ఆశ్చర్యపోయిందేంటంటే ప్రతి అంటే ఆ ట్రైబ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు ఉసేన్ బోల్ట్ కన్నా ఎక్కువ స్పీడ్‌లో పరిగెడుతున్నారు. మీకు అర్థమవుతుందా? ఉసేన్ బోల్ట్ ఏంటి ఫాస్టెస్ట్ రన్నర్ టైప్ గదా! ఊహించుకోండి ఆయన కన్నా స్పీడ్‌గా ప్రతి ఒక్కరు పరిగెడుతున్నారు. సో, వాళ్ళకి అర్థమైందేంటంటే ప్లస్ మీకు గూడా అర్థం అవ్వాల్సిందేంటంటే మన హ్యూమన్ బాడీకి చాలా శక్తుంది. అసల మనందరం గూడా అందరూ సూపర్ అథ్లీట్సే. కానీ సరిగ్గా వాడుకోవటం తెలియట్లేదు. సో, మన అందరం ఇండైరెక్ట్‌గా సూపర్ హ్యూమన్సే. సో, మనం కరెక్ట్‌గా బాడీని క్రియేట్ చేసుకోవాలంటే ఏం జేయాలి? సరైన ఫుడ్ ఉండాలి. సరిగ్గా మూవ్ అవ్వాలి. సరిగ్గా స్లీప్ చేయాలి. ఇప్పుడు చాలా మందికి ఏం చేయాలో తెలియకుండా కన్‌ఫ్యూజన్ వచ్చేస్తా ఉంటది. తర్వాత ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్ గూడా వచ్చేస్తా ఉంటది. అప్పుడు చాలా టెన్షన్ పడిపోయి అసలు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి డిప్రెషన్‌కెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటది. కానీ టోనీ రాబిన్స్ అని చెప్పి నంబర్ 1 వరల్డ్ మోటివేషనల్ స్పీకర్ ఉన్నారు. ఆయనేం చెప్పారంటే కన్‌ఫ్యూజన్ గాని, ఫ్రస్ట్రేషన్ గాని వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వమని చెప్పారు. ఎందుకో తెలుసా? ఒకటి ఇప్పటివరకు మీ లైఫ్‌లో చూడండి ఎన్ని సార్లు కన్‌ఫ్యూజన్ వచ్చిన వెంటనే దాని తర్వాత వెంటనే పరిష్కారం దొరికింది. ఆల్‌మోస్ట్ వెంటనే దొరికినట్టే గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక దాని గురించి మీకేం అర్థం కావట్లేదు. కన్‌ఫ్యూజన్ వచ్చేసింది, ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. కానీ కొన్ని రోజుల తర్వాత దానికి ఆటోమేటిక్‌గా సొల్యూషన్ దొరుకుతుంది. సో, ఆయనేం చెప్పారంటే కన్‌ఫ్యూజన్ గాని, ఫ్రస్ట్రేషన్ గాని వస్తే వెంటనే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఎందుకంటే మీకు ఒక పరిష్కారం తొందరలోనే దొరుకుతుందని జెప్పి. మీరెప్పుడైనా 101 పాలిసీ అని పేరు విన్నారా? అయితే ఇప్పుడు వినండి. ఏంటంటే ఇప్పుడు 101 పాలిసీ అంటే ఏంటంటే, మీరు 100 పనులు చేసి ఒక్క పని చేయకపోయినా గూడా, మొత్తం ఇప్పటివరకు చేసిన 100 పనుల గురించి ఎవరు పట్టించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆయన ఏదో హెల్ప్ అడిగారు కంటిన్యూ‌గా. చాలా చేశారు. 100 హెల్ప్ చేశారు. కానీ ఒక్కటి మళ్ళీ అడిగినప్పుడు మళ్ళీ చేయలేదనుకోండి, ఇప్పటివరకు 100 చేసినయి గుర్తుండదు. మళ్ళీ తిట్టుకుంటారు. అయన్నీ చేస్తారు. అంటే నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, వేరే వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేయొద్దు అని చెప్పడానికి గాదు. ఇదొక కాన్సెప్ట్ ఉందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మామూలుగా మీకొక ఫీలింగ్ రావచ్చు. నేనెంత హెల్ప్ చేసినా వాళ్ళెందుకు అసలా ఇలా గుర్తు కూడా పెట్టుకోలేదు అనుకోవచ్చు కదా! కానీ కాన్సెప్ట్ ఏంటంటే ఇది నిజంగా సైకాలజీ ప్రకారం, సొసైటల్ సైకాలజీ ప్రకారం అది కామన్. ఇప్పుడు మీరు ఎంత చేసినా ఒక్క పని చేయకపోయినా కూడా మళ్ళీ అయన్నీ గుర్తుండవు. సో, కామన్ సెన్స్ ఏంటంటే నెక్స్ట్ టైమ్ ఎవరికైనా హెల్ప్ చేసే ముందు నిజంగా వాళ్ళకి అవసరం అవుతుందో లేదో చూసి మీరు చేయాలనుకుంటే చేయండి. ఒకటే ఒకటి కాన్సెప్ట్ ఏంటంటే చేస్తే చేయండి లేకపోతే లేదు. ఇప్పుడు పాతగా గుర్తుపెట్టుకొని వాళ్ళు ఎంత హెల్ప్ చేసినా కూడా గుర్తుపెట్టుకోవట్లేదు అలాంటియన్నీ అనుకోవద్దు. సో, ఈ ఫైనల్‌గా చెప్పేదేంటంటే మీరు హెల్ప్ చేయండి. కానీ మీరు చేసినందుకు వాళ్ళు గ్రాటిట్యూడ్ అన్ని చూపిస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తూ మాత్రం చేయొద్దు. ఇప్పుడు ఈ సెల్ రేడియేషన్ తర్వాత ఈఎంఎఫ్ రేడియేషన్ అయన్నీ ఉంటాయి గదా! అది మీరు నమ్మాలా లేదా అని మీకు డౌట్ వస్తా ఉందా? అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మామూలుగా యాస్బెస్టోస్ అని ఉంది గదా! యాస్బెస్టోస్ అనేది చాలా డేంజరస్. మామూలుగా ఒకప్పుడు యూఎస్‌లోనే అది 10,000 పీపుల్‌ని చంపేది ప్రతి ఇయర్. అయితే ఊహించుకోండి అది హార్మ్‌ఫుల్ అని ఎప్పుడు తెలిసిందో తెలుసా? అంటే చెడ్డదని 1906లో తెలిసింది. కానీ యూరోపియన్ యూనియన్‌లో ఎప్పుడు బ్యాన్ చేశారో తెలుసా? 2005లో అంటే 99 ఇయర్స్ తర్వాత బ్యాన్ చేశారు. అంటే మధ్యలో అయన్నీ తెలుసుకోకుండా ఉండటం వల్ల వాళ్ళందరికి డ్యామేజ్ జరిగింది గదా! సో, అది వదిలేద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే లెడ్ ఇన్ గ్యాసోలిన్ మామూలుగా డేంజరస్ అని తెలిసి 1925లో తెలిసింది. దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసింది. కానీ బ్యాన్ ఎప్పుడు చేశారో తెలుసా? 1995లో. అంటే మీనింగ్ ఏంటి 70 ఇయర్స్ తర్వాత. అంటే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఊహించుకోండి ఈఎంఎఫ్ కూడా అంతే. ఈ రేడియేషన్ సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల నెగెటివ్ ఎఫెక్ట్స్ కూడా చాలా స్టడీస్ వచ్చినియి. కానీ అది హై లెవెల్ ఇంకా చాలా స్టడీస్ చేయడానికి ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పట్టొచ్చు. కానీ ప్రూఫ్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం అనుకుంటున్నారా? నేనైతే వెయిట్ చేయను. నాకు ఇలాంటివన్నీ క్లారిటీగా అర్థమైపోయింది. అందుకని నేను ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకుంటున్నాను. సో, మీరు కూడా తీసుకుంటారా?